మొత్తానికి పెద్ద టీజర్ అయితే వచ్చేసింది, కానీ అదిరిపోయింది భయ. అప్పట్లో సల్మాన్ ఖాన్ది ఒక సినిమా వచ్చింది చూసారా, ఆ టైపులో అసలు రామ్ చరణ్ లుక్కు, తర్వాత ఆ ఫిజిక్, అసలు ఆ గద పట్టుకుంటే మామూలుగా లేదు. క్రికెట్ బ్యాట్ క్రికెట్ ఆడతారేమో అనుకున్నా, కానీ గదతో క్రికెట్ ఆడతారేమో అనిపించింది చూసిన తర్వాత. యాక్చువల్గా ఇవాళ రామ్ చరణ్ బర్త్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. సో నువ్వు మంచిగా కలకాలం ఇలా ఎప్పుడు హ్యాపీ బర్త్డేలు చేసుకుంటూ మంచి మంచి సినిమాలు నీ అభిమానులకు అందించాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. ఇంకొకటి ఏంటంటే అతని క్యారెక్టర్ కూడా పర్సనల్గా చాలా బెస్ట్ క్యారెక్టర్ అని అందరూ అంటూ ఉంటారు అనమాట, అంతే షూటింగ్ లొకేషన్లో కానీ ఎక్కడన్నా కానీ. సో కాబట్టి ఏంటంటే మెయిన్ ఆర్టిస్ట్ ఒక్కటి, యాక్టింగ్ ఒక్కటే కాకుండా పర్సనాలిటీ కూడా చాలా మంచి పర్సన్ అని చెప్పేసి అంటుంటారు. సో కాబట్టి మనము రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా బ్లెస్ చేస్తూ ఒక్కసారి వచ్చినటువంటి ట్రైలర్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ ట్రైలర్లో చూస్తే అనిపించింది నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ ఒక్కొక్క యాంగిల్లో మనం టీజర్ అర్జెంట్గా చూసేద్దాం, తర్వాత మన సినిమా గురించి డిస్కషన్ చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. అంటే బంతితో బ్యాట్కి ఎదిరెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకి ఎదిరెళ్ళే ఆట. చూసారు కదా, పెద్ది అంటే బంతితో బ్యాట్కి ఎదిరెళ్ళే ఆట కాదు. అసలు ఆ డైలాగ్ చూడండి. క్రికెట్ అంటే ఏంటంటే జనరల్గా మామూలుగా ఈజీగా ఆడేస్తాం అది ఇది అనుకుంటారు, కానీ బాల్ కూడా కరెక్ట్గా వచ్చిన టైమింగ్ చూసుకొని కరెక్ట్గా కొట్టకపోతే అది ఎక్కబడితే అక్కడ తగులుతుంది. ఒక్కొక్కసారి మనకి బాడీలో తలకాయలకి వాటికి వీటికి తగిలి దెబ్బలు తగిలినవి కూడా ఉన్నాయన్నమాట. సో సావుకి ఎదురెళ్ళే ఆట అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే ఇది కుస్తీ పోటీకి వెళ్తున్నట్టుంది, కానీ క్రికెట్ లాగా అనిపించట్లేదు. మరి ఇది కుస్తీలో క్రికెటా లేకపోతే ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటనేది తెలియదు. అది ఒక పర్టికులర్ ఇది పట్టుకొని ఆ రామ్ చరణ్ నడుస్తూ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది అది మాత్రం సీను. చూసారు కదా, బాడీ చూసారు కదా, అసలు ఎంత సూపర్ ఉంది. ఆ పర్టికులర్ కండలన్నీ ఇలా చూపించడం కోసం ఆ పర్టికులర్ యాంగిల్ ఇలా కాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు కదా, ఖతర్నాక్ ఉంది. ఇది చూడండి, ఈ సీన్ చూడండి, అసలు ఆ గడ్డము, ఆ బాడీ, ఆ ఫిజిక్, ఆ కండలు. నాకు తెలిసి ఈ పర్టికులర్ సీన్లో ఇన్ని కండలు కనపడడం కోసం రామ్ చరణ్ ఎంత అసలు గేమ్ చేంజర్లో చూస్తే స్మార్ట్గా ఆ డ్రెస్ వేసుకొని కలెక్టర్ లుక్లో ఎంతో సూపర్ ఉంటాడు. అసలు ఇక్కడ చూడండి, అది డిఫరెంట్ లుక్. అసలు ఆ గేమ్ చేంజర్లో ఆ స్మార్ట్ లుక్కి ఈ లుక్కి అసలు సంబంధమే లేదనమాట. కానీ ఆ కండలతోటి ఆ బస్తాలు మోస్తున్నాడు చూసారా, అది 100 కేజీలో 200 కేజీలో ఎంత ఉంటుందో తెలియదులే, కానీ మొత్తానికి ఆ బస్తా మోస్తున్నప్పుడు ఇలా కండలు ఇట్లా కనపడుతున్నాయి చూసారా. నిజంగా టీజర్ ఎవరు కట్ చేశారు కానీ సూపర్ కట్ చేశారు. మరి డైరెక్టర్ కూడా వెనకాల చూడండి మీరు, ఆ రామ్ చరణ్ వెనకాల చూస్తే వాళ్ళంతా కుస్తీ పోటీలకి, జిమ్ బాడీలకి. సో నాకు తెలిసి దీంట్లో మంచి మంచి బాడీ బిల్డర్ చాలా మంది ఉంటుంటారు అనుకుంటా. చూడండి ఆ ఇసుక అలా పడుతుంటే ఒక మధ్యలో చూడండి కరెక్ట్గా ఇలా దారలాగా ఎలా పడుతుందో, అంటే మొత్తం చుట్టూ మజిల్స్, ఆ మజిల్స్ మధ్యలో ఉన్నటువంటి అక్కడ జస్ట్ ఇసుక పోసి ఒక జస్ట్ జడలాగా ఇలా దారలాగా పడుతూ ఉంటే ఆ బాడీ చూడండి ఇట్లా షేప్. జనరల్గా ఏంటంటే ఎక్సర్సైజ్ బాడీలన్నీ ఇట్లా వి షేప్ ఉంటాయి అనమాట. వి షేప్ తోటి జనరల్ కుస్తీ పోటీలకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎక్కువ వి షేప్స్, కండలు అవన్నీ ఉంటాయి. చూడు, శరత్ సక్సేనా కూడా కొన్ని సినిమాలు చూపిస్తూ ఉంటాడు. సో అలాగా ఆ పర్టిక్యులర్ ఆ వీపు దగ్గర నుంచి అలా ఇసుక కారుతూ ఉంటే అది ఒక ఎంత 3 షేప్ చూడండి మీరు, కరెక్ట్గా ఇలా వచ్చింది షేప్ అక్కడ. బుచ్చి బాబు సానా చూడండి, ఆ బాడీ ఇట్లా గద తీస్తున్నప్పుడు తర్వాత కాలుకి ఇట్లా కొట్టుకున్నది చూసారా, పిసక ఇట్లా రాలింది. నిజంగా అది కుస్తీ పోటీకి వెళ్తున్నట్టుంది. ఇప్పుడు ఇది యాక్చువల్గా మోస్ట్ ప్రాబ్లీ మరి కుస్తీ పోటీ నుంచి క్రికెట్కి వెళ్తుందా, క్రికెట్ నుంచి అలా వెళ్తుంది స్టోరీ ఏంటనే మాకు తెలియదు, కానీ సో చూద్దాం. మళ్ళీ చూడండి ఆ పైన ఇసుక ఎలా చక్కగా ఇలా జల్ పడతా ఉందన్నమాట. ఆ టైంలో గద తీస్తున్నాడు రామ్ చరణ్. చూడండి ఫిజిక్స్ చూడండి, ఇప్పుడు ఈ పర్టికులర్ యాంగిల్ చూడండి, ఫిజిక్స్ చూడండి, ఈ పర్టికులర్ యాంగిల్లో అసలు ఇట్లా మొత్తం ఇలా కనిపించి గజనీలో మన ఆ రోజు చూసాం కదా సూర్యాని, మొత్తం ఇట్లా బాడీ అంతా వేసి ఫేస్ ఇదంతా ఆ టైప్లో దీంట్లో కూడా అలాగ చూపించారనమాట. కానీ ఇట్లాంటి పర్టికులర్ కుస్తీల పోటీకి వాటికి వీటికి ఏంటంటే ఇదే లెవెల్లో ఉండాలి ఫిజిక్. చూడండి మళ్ళీ గద వచ్చింది చేతిలోకి.
సో అంటే దాంతో క్రికెట్ ఆడతాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్రికెట్ ఆడడానికి వెళ్ళేటప్పుడు కూడా అది తీసుకొని వెళ్ళి దాంతో క్రికెట్ ఆడతాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే క్రికెట్ దానికి వెళ్ళేటప్పుడు జనరల్గా బ్యాట్ తీసుకొని వెళ్తారు కదా, మన ఈ స్టార్టింగ్లో ఇలా పట్టుకొని వెళ్తున్నాడు కదా. సూపర్. అంటే కుస్తీ పోటీ జరుగుతుంది ప్రస్తుతానికి అక్కడైతే మాత్రం ఖచ్చితంగా కుస్తీ పోటీ అయితే జరుగుతుంది. మన కుస్తీ పోటీకి గద పట్టుకొని వెళ్తున్నాడు చరణ్. చూద్దాం మరి. బా కొట్టుడు పాట్ పని పట్టాడు అసలు. ఫైట్, ఆ యాంగిల్, ఆ చూపించడం, ఆ వెనకాలంతా కుస్తీ వాళ్ళు, నిజంగా వండర్ఫుల్ ఉంది టీజర్ మాత్రం. ఇది చూడండి, వర్షంలో లో లైట్లో ఆ బాడీ ఎలా కనపడుతుంది అంటే ఆ కథ కూడా నాకు తెలిసి అది ఎంత వెయిట్ ఉండి ఉంటుందో. ఎందుకంటే మీకు మజిల్స్ ఇలా కనిపించాలి అంటే వెయిట్ బాగా పెట్టాలన్నమాట. వెయిట్ పెట్టినప్పుడు ఏంటంటే బాడీ ఇట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు మజిల్స్ కనపడతా ఉంటాయి. సో నాకు తెలిసి షార్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అసలు ఎట్లా డిజైన్ చేశారో కానీ సూపర్ ఉన్నాయి షార్ట్స్. ఇది చూడండి, అసలు మీకు ఎలా కనపడుతుంది. ఒక ఆంజనేయ స్వామి ఇలా మంచి బలవంతంగా ఉన్నటువంటి కండాలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గద పెట్టుకొని ఇలా కూర్చుంటే ఎలా ఉంటుంది అలా కనిపించట్లే. సో మొత్తానికి ఇది మాత్రం అసలు ఆ పర్టికులర్ యాంగిల్ చూస్తే మాత్రం వండర్ఫుల్ అనిపిస్తుంది నాకైతే. జస్ట్ అసలు ఆంజనేయ స్వామి అలా కూర్చుంటున్నట్టు కనబడుతుంది. చూడండి, మొత్తం గదతోనే అసలు వెనక ముందు తిప్పి 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 మొత్తం అంత గదతోనే. అది ఫైనల్గా లుక్ అనమాట. ఇలా పెట్టేసేసి ఆ గద మీద వేసుకొని బాడీ చూడండి, అసలు ఆ షేప్ తీసుకురావడానికి నాకు ఎన్ని రోజులు కష్టపడ్డాడో, ఎన్ని గంటలు జిమ్ చేశాడో తెలియదులే. కానీ నిజంగా అసలు ఆ బాడీ మొత్తం మళ్ళీ అసలు గేమ్ చేంజర్లో చూస్తే కలెక్టర్ లుక్లో అసలు ఏమాత్రం ఇంత బాడీ ఉన్నట్టే కనిపించదు అనమాట. అట్లా మెయింటైన్ చేస్తాడు మొత్తానికి. స్మార్ట్గా ఉంటారు. ఆ గేమ్ చేంజర్ లుక్ కనుక చూసుకుంటే పాత సినిమాల్లో గేమ్ చేంజర్ కానీ ఇంకా అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ చూసుకుంటే చాలా స్మార్ట్గా అనిపిస్తాడు. ట్రిపుల్ ఆర్లో కూడా ఇంత స్మార్ట్గా అనిపిస్తాడు చాలా చోట్ల. పోలీస్ డ్రెస్లో ఒక మంచి స్మార్ట్ పర్సన్ ఇలాంటి లుక్లో రావడం అనేది వండర్ఫుల్. నాకు తెలిసి డైరెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఒక విజువల్ ఉంటుంది కదా, డైరెక్టర్ మనసులో ఒక థాట్ అనేది ఉంటుంది. ఆ విజువల్ని ఒక హీరోని ఇలా తీసుకొచ్చి చూపించాలి అని అనుకోని చాలా కష్టపడాలన్నమాట. అది చూడు మ్యాన్, ఆటే నా పొగరు అంటే మొత్తానికైతే ఖచ్చితంగా దీంట్లో కుస్తీ పోటీలు ఉండొచ్చు, తర్వాత క్రికెట్ ఉండొచ్చు, కానీ ఇందులో క్రికెట్ చూపించలేదు చూస్తారా. అది టాలెంట్ అంటే. మరి అంటే ఏంటంటే జనాలు ఫస్ట్ క్రికెట్ రే రే రారా అని ఒక పాట వచ్చింది కదా, దాంట్లో క్రికెట్ గురించి, క్రికెట్ బాల్ గురించి, దాని గురించి, దీని గురించి చెప్తారు. మరి కానీ ఇక్కడ ఏంటో కుస్తీ పోటీలాగా చూపించారనమాట. సో అంటే ఏంటంటే ఆడియన్స్కి ఒక మంచి సస్పెన్స్ వదిలే డైరెక్టర్ అయితే. రామ్ చరణ్ అన్న యాక్టింగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇక మనం నెక్స్ట్ ట్రైలర్ కోసం వెయిట్ చేయాలి, ఇక సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయాలి. రామ్ చరణ్ ఫ్యాన్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ టీజర్ అయితే మాత్రం బర్త్డే రోజున ఒక మంచి పండగనే చెప్పుకోవచ్చు. సో శ్రీరామనవమి సందర్భంగా ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. రామ్ చరణ్ అన్న హ్యాపీ బర్త్డే. సో మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో చేసుకోవాలని చెప్పి మాకు ఇలాంటి మంచి మంచి సినిమాలు అందియాలని చెప్పేసి విష్ యూ హ్యాపీ బర్త్డే అగైన్. హ్యావ్ ఎ గుడ్ డే. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్లో చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది నొక్కి పెట్టుకోండి. అన్ని వీడియోలు స్ట్రైట్ అవే మీ ముందుకు వచ్చేస్తాయి. బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.